దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగుండాలని అనుదినము నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం, మేలు, దీవెనలు నీకు మెండుగా దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అన్నట్టు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంత క్షేమమేనా? కుటుంబస్తులు ఎలా ఉన్నారు? వీళ్ళందరూ బాగున్నారు కదా? మంచిది. మీరు చేసుకుంటున్న పని ఎట్లా ఉంది? మీ కష్టార్జితం ఎలా ఉంది? మరి కుటుంబంలో ఏమైనా సమస్య, ఏదైనా శోధన, ఏదైనా అనారోగ్య బలహీనత, సరే ఏదేమైనా కానీ దేవుడు నీకు తోడున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ ప్రార్థన వినడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ సమస్య ఏదైనా నా ప్రభు ముందు పెట్టు. దేవుడిని ఆదుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వీలైతే ఫోన్ చేసి మెసేజ్ పెట్టు. నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఓకేనా? అంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో బైబిల్ గ్రంథాలు మనకు కనపడుతుంటున్నాయి. దేవుడు తన వాక్యం ద్వారా మానవుడికి కావలసిన సత్యాన్ని ఆయన ప్రబోధిస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం, మేలులు ఈరోజు నువ్వు నేను పొందాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మరి దేవుడు ఇచ్చే ఆశీర్వాద మేలు పొందగలిగే అంత స్థితి, స్తోమత మనం సంపాదించుకోగలిగితే అబ్బా నిజముగా ధన్యులమే కదా. భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందగలుగుతున్నప్పుడు నీ అంత ధన్యత ఇంకెవరికి లేదు. అట్టి ధన్యత మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, మరి చూడండి 2వ వచనం చదువుదాం. అవన్నీ నా హస్తకృత్యము, అవి నా వల్ల కలిగింది, యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఆమేన్. చక్కటి వాక్యం. దేవుడు దృష్టిస్తున్నాడట. ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడు అంటే ఈ లోకంలో ప్రతి మానవుణ్ణి దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడని వాడేం కాదు. దేవుడు ప్రతి సృష్టిని చూస్తున్నాడు. సృష్టిలో సమస్తమును చూస్తున్నాడు. కానీ దేవుడు ఒక ప్రత్యేకంగా, ఒక ఆప్యాయతగా, ఒక ప్రేమగా, ఆనంద సంతోషంగా ఆయన నీ మీద ఈరోజు దృష్టి పెట్టాలని నేను ఆశిస్తుంటున్నాను. దేవుడు నిన్నే ఆయన ప్రేమించాలని, ఆయన నీపై దృష్టి నిలపాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈరోజు దేవుడు నిన్ను దృష్టించాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? లోకంలో చూడు, మనుషులు ఎవరు దృష్టి పెడతారు తెలుసా? వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చూసి ఎలా ఇంటిగా ఉన్నారు, ఇలా దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళ శుద్ధి శుభ్రత లేదు అని, వీళ్ళ వాళ్ళు వేసుకునే బట్ట ఏంటి, ఆ విధానించి అంటారు. అంటే మనుషులు చాలామంది కంటికి నచ్చరు. కానీ కొందరు ఒక ప్రత్యేక చూడండి, ఈ లోకంలో అనేక మంది మనుషులు ఒక్కొక్క దృష్టి పెడతారు. వాళ్ళని చూడగానే ఎంత నీట్గా ఉన్నారు, ఎంత బాగున్నారు, ఎంత లక్షణంగా ఉన్నారు అంటే కొందరి కంటికి ఎలా కనపడతారంటే దృష్టి పెట్టినప్పుడు అబ్బా బాగున్నారు, చక్కగా ఉన్నారు, విధానంగా ఉన్నారు, ఒక పద్ధతిగా ఉన్నారు అన్నప్పుడు వారిని చూడగానే ఏం కలుగుతుంది తెలుసా? ఒక దృష్టి అనేది ఏర్పడుతుంది. అంటే అందరినీ కాదు, కొందరిని. ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక విషయంలో ఒక మనిషి దృష్టి పెడతాడు. ఏదో ఒక దృష్టి పెట్టి దాని మీద మనసు పెడతాడు. కానీ మనుషుల సంగతిని వదిలే. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద ఈరోజు దృష్టి పెట్టి ఆయన నిన్ను దృష్టించాలంటే వాక్యం మనం చదివాం కదా,
దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఆయన నిన్ను ఈరోజు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరు లేరు అనుకోవచ్చు, ఉన్నారు. నీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకన్నా కోటీశ్వరులు ఉన్నారు, నీకన్నా ధనవంతులు ఉన్నారు, నీకంటే గొప్ప డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నీకన్నా గొప్ప పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు, నీకన్నా మంచి టాలెంట్ పర్సన్స్ బోర్డు మంది ఉన్నారు. కానీ వాళ్ళ సంగతి నీకెందుకు? ఓకేనా? కానీ దేవుడు ఎందుకో నిన్ను దృష్టించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దైవ దృష్టి నీ మీద ఉంటుంది. మనుషుల దృష్టి కాదు, చెడు దృష్టి కాదు. ఈ దృష్టి నేను చెప్పడం లేదు, దేవుని దృష్టి. చాలా మంది వాళ్ళు చూశారండి, వాళ్ళ దృష్టి తగిలేసిందండి, వాళ్ళ దృష్టి తగిలేసింది, వాళ్ళు చూసారు అంతే అయిపోయిందండి. మనుషుల దృష్టి నాది మంచిది కదండి బాబా, నరుడు దృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. ఇలాంటి రీతిగా చెప్పి మనుషులు ప్రపంచం ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే నరుడు దృష్టి కంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయంట. మరి వాళ్ళు ఎప్పుడు చూసారో నాకు తెలియదు, కానీ వాళ్ళ సంగతి మనుషుల దృష్టి కాదు. కానీ దేవుని దృష్టి నీ మీద ఈరోజు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే నీలో కొన్ని ఒక విధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. మొదటిది, వాక్యం బోధిస్తుంది దేవుడు నీ మీద దృష్టి పెట్టాలంటే ఎవడు దీనుడై అన్నాడు మొదట. అంటే దేవుడు దృష్టి పెట్టాలనుకున్న వారు ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా సరే, వారు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ముసలోళ్ళైనా ముతకైనా కుర్రగాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? దీనులై. ఎవడు దీనుడై ఉంటాడో ప్రభు అదే కోరుకుంటున్నాడు ఈరోజు. దీనత్వం, తగ్గింపు స్వభావం, ఇది వారికి కావలసిన మొదటి లక్షణం. ఈరోజు నేను అంటున్నాను, బహుశా నీకు కూడా అటు దీనత్వం ఉందేమో అని ఆశిస్తున్నాను. ఈరోజు అటు దీనత్వం కలిగి మనం బ్రతకవలసిన వారం ఎన్నో. మనం దీనులుగా లేకపోతే దేవుని దృష్టిలో మనం ఉండలేము. ఎందుకంటే వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. దేవుడు ఎవరిని దృష్టి పెడతాడట? దీనులైన వారిని ఆయన దృష్టి పెడతాడు. హెచ్చింపు మనస్సు వచ్చిందంటే ఆయన శిలాకు పడి ఛే అన్నట్టుగా విసర్జిస్తాడు. ఆయనకి ఏది నచ్చదంటే గర్వం నచ్చదు, అహంకారం నచ్చదు, వెర్రవీగి లక్షణాలు ఉంటే చూసారా, నాకేంటి నాకేంటి వాళ్ళతో నాకేంటి, ఇది సాగనిసి దరిద్రంగా మాట్లాడతారు చూసారా. వీళ్ళంటే దేవుడికి అసలు ఇష్టమే ఉండదు. దేవుడికి కావలసింది ఎవరైనా కానీ దీనులై ఉండాలి. ప్రపంచంలో ఎవరైనా కానీ, ఏ దేశస్తులైనా ఎవరైనా కానీ భగవంతుడు కరుణించాలనుకుంటున్న వ్యక్తులు దీనులుగా ఉండాలి. నీ జీవితంలో అతి దీనత్వం కావాలి అంటే దేవుడి గురించిన కొన్ని లక్షణాలు నీలో ఉండాలి. మొదటగా క్రీస్తు స్వారూప్యం నీలోకి వచ్చేయాలి. క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు వచ్చినా, క్రీస్తు స్వారూప్యం వచ్చినా ఖచ్చితంగా ఆటోమేటిక్గా నీలోకి దీనత్వం వచ్చేస్తుంది. అంటే అహంకారము గర్వం రాదు. మనుషులకి ఎప్పుడు అహంకారం వస్తుందో తెలుసా? డబ్బు ఎక్కువైనప్పుడు, స్థితి మారినప్పుడు, మనుషులు పొగుడుతున్నప్పుడు, అనుకున్నది వారు సాధించినప్పుడు అహంకారం వస్తుంది. ఎప్పుడు అహంకారం వస్తుందో అప్పుడే వారి దీన మనస్సు అనేది ఎగిరిపోతుంది. అటువంటి దీన మనస్సు లేకపోతే దేవుడు సస్యమేర నేను దృష్టి పెట్టను అని ఖచ్చితంగా తేల్చి చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారండి దీనులుగా ఉన్నవారిని ఆయన దీనుల ఎడల ఆయన దయ చూపును అంది. ఆయన దీనుల ఎడల ఆయన దయ చూపించే దేవుడు. ఈరోజు నువ్వు దీనులుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చే, దేవుడు నీ ఎడల దయ చూపిస్తాడు, ఆయన దృష్టి పెడతాడు. రాజులైనా, గొప్పవారైనా, నాయకులైనా, ఎవరైనా సరే, ఎంతట వారైనా దీనులుగా లేకపోతే
హెచ్చింపు స్వభావాలు కలిగి ఉంటే వారిని ఆయన పడగొట్టి త్రొక్కేశాడు. ఎందుకంటే ఎవని గర్వం వాణ్ణి అణిసివేయును అని బైబిల్ ఉంది. గర్వాన్ని వదిలితే మనిషి బాగుపడతాడు. గర్వాన్ని వదిలితే దీనత్వం వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందాలనుకుంటున్నావా? అయితే దీనులుగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎంతోమంది ఉన్నారు బైబిల్లో, వారందరి ఎడల ఆయన కృప చూపించాడు. ఎవరికి దీనులుగా ఎందరూ ఉన్నారు వారందరికీ ఆయన కృప చూపించాడు. భక్తులైన వారు ఆశీర్వదించబడ్డారంటే వారి స్థితి చిన్నదైనా, వారి పరిస్థితి చిన్నదైనా, మనుషులు గ్రహింపు గుర్తింపు లేకపోయినా వారు దీనులుగా ఉన్నారు కనుకుని దేవుడు కృపా కరుణా కటాక్షాలు వారి మీద ఉన్నాయి. వారు కింద నుంచి పైకి వచ్చారు. అదే వాక్యం అంటాడు కదా, ఆయన దీనులను కంట కుప్పల నుండి ఆయన పైకి లేవనెత్తువాడు అన్నాడు. దీనులైన వారు కంట కుప్పల్లో ఉన్నా వారిని పైకి లేపడానికి ఇష్టపడతారు. కొందరు ఉంటారు పెంట కుప్పల్లో ఉన్న కావరం పోదు, అహంకారం సావదు, మూర్ఖత్వం పోదు. నేను ఉన్నది ఆల్రెడీ దరిద్రమైన స్థితిలోనే ఉన్నాను, ఆల్రెడీ నేను నా బ్రతుకు నాశనంలోనే ఉన్నాను అనే ఆలోచన కూడా లేకుండా ఎలాంటి స్థితి అంటే దిగజారిన స్థితిలోనే వారు ఉన్న అహంకారం పోదు. కొందరి లక్షణాలు అవి. మరి అటువంటి లక్షణాలు దేవుడికి నచ్చదు. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. ఆయన దీనులను పైకి లేవనెత్తారంటే ముందు వారు దీనత్వం కలిగి బ్రతకాలి. అలా దీనత్వం కలిగి జీవిస్తే దేవుడి ఖచ్చితమైన ఆశీర్వాదాలు వారు పొందడానికి ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మోషే బైబిల్ అన్నాడు మిక్కిలి సాత్వికుడు, దీనుడు. ఎందుకంటే గొప్ప స్థితిలో దేవుడు పెట్టిన 6 లక్షల కాల్బలం ఇశ్రాయేలు నడిపించే నాయకుడైనప్పటికీ కూడా చాలా దీనుడిగా ఉన్నాడు. దేవుడు అందుకని అతనికి ఇశ్రాయేలు నడిపించే నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. మరి రోజు నువ్వు కూడా అట్టి దీన స్థితిలో ఉంటే నీకు కూడా ఒక అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను కూడా ఒక అధికారంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఏ అధికారం అనేది తర్వాత, దాని ముందు దీనత్వం కలిగి ఉంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. కనుక బైబిల్ బోధిస్తుంది మరి దీనత్వం మనం ధరించుకుని ఉండవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది తమ్మును తాము తగ్గించుకుని. మరి ఎవడైనా సరే దీనత్వం అంటే ఎవడో కించపరిస్తే కాదు, ఎవడు నీచంగా మాట్లాడితే కాదు, ఎవడు గాలి పీకెత్తే కాదు, మనకు మనమే తగ్గించుకోవాలి. అయితే యేసుప్రభు ఒక మాట చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అనుకో, బంధువుల దగ్గరికి కానీ పేరెంట్ అని కానీ పెళ్ళి కానీ ఎక్కడైనా వెళ్తున్నావు అనుకో, వెళ్ళిన చోట ఏం కోరుతావు? డిగ్నిఫైడ్ చూస్తావు, గౌరవం చూస్తావు, నన్ను చూడాలనుకుంటావు, నన్ను అందరూ పొగడాలనుకుంటావు, అందరూ నన్ను మెచ్చుకోవాలనుకుంటావు, నన్ను అందరూ పలకరించాలనుకుంటావు, అందరూ కంటే నేను గొప్ప స్థితిలో నన్ను ఉంచితే బాగున్ను, పిలిచిన వాళ్ళు నన్ను ఎంతో గౌరవంగా చూస్తే బాగున్ను, నన్ను అందరికన్నా గొప్ప స్థితిలో పెడితే ఎంత బాగున్ను. ఆశలు కోరికలు బలపడతాయి. కానీ వాక్యం బోధిస్తుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రథమ స్థానం కోరుకోవద్దు, వెనక్కి వెళ్తూ కూర్చో. తగ్గింపు, వెనక్కి ఒకవేళ కుర్చీలు లేవనుకో, నా కుర్చీ ఎత్తారా ఇరా అని కింద కూర్చో. అది కింద కూర్చున్నారు లేకండి బాబు అని ఎవరిని పిలిచి పైకి కూర్చోబెట్టి కూర్చో. అదే కదా దీనత్వం అంటే, అదే కదా. ఈరోజు నేను అంటున్నాను, ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఎక్కడున్నా సంఘాలున్న అహంకారంతో బ్రతుకుతారు. గర్వం, నన్ను లెక్క చేయాలి, అందరూ నన్నే పట్టించుకోవాలి, నా మాటకి విలువ ఇవ్వాలి, నా మాట గౌరవంగా ఉండాలి. ఈ దరిద్రపు లక్షణాలు చాలామందికి ఉన్నాయి.
చాలామందికి ఉన్నాయి. వారి జీవితంలో అంటున్న సరైన ఎదుగుదల, ఆశీర్వాదం, భగవంతుడి కరుణా కటాక్షాలు వారు ఎప్పుడూ పొందలేదు. కనుక నువ్వు ఎక్కడున్నా దీనత్వముగా, ఎక్కడన్నా తగ్గించుకో. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ప్రభువారు మరి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో అటువంటి తగ్గింపు స్వభావాలు కలిగిన వారు దేవుడు జీవిస్తే, తగ్గింపు స్వభావం లేక తను తాను హెచ్చించుకున్నాడు. ఎవరో తెలుసా? రెహబాము తన్ను తాను హెచ్చించుకున్నాడు. మరి హెచ్చించుకుంటే దేవుడు పడగొట్టేసాడు. అయిపోయింది స్థితి. దయచేసి దేవుడు కోరుకున్నది నీ జీవితంలో ఉండాలని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. దేవుడిని దృష్టించాలంటే మొదటగా నీకు నువ్వుగా తగ్గించుకో. తగ్గింపు స్వభావం కలిగి ఉండు. నువ్వు ఎక్కడున్నా తగ్గించుకుంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడే నిన్ను పై స్థితిలో పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవది, దేవుడు కోరుకుంటుంది నలిగిన హృదయం. ఏం కావాలన్నా నలిగిన హృదయం దేవుడు దృష్టిస్తాడు. పగిలిన హృదయం, నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తాడు. రాతి లాంటి హృదయం కాదు, కఠినమైన హృదయం కాదు, మొండి హృదయం కాదు, మూర్ఖ హృదయాన్ని దేవుడు పట్టించుకోడు. ఏ హృదయం అంటే నలిగిన హృదయము, చితికిన మనస్సు దేవుడు దృష్టి పెట్టి దేవుడు. బైబిల్ ఎంతోమంది ఆ రీతిగా కఠినాత్ములైన వారు తమ హృదయములను నలుపుకున్నారు, తమ హృదయాలని పగలగొట్టుకున్నారు. అప్పుడే దేవుడు వారి ఎడల దృష్టి నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నలిగిన హృదయం మరి మనిషిని రక్షిస్తుంది. ఏ జీవితంలోనే ఎవరైనా సరే నలిగింది హృదయం అంటే వారి జీవితం వరకు రక్షించుకుంటారు, నాశనం నుంచి తప్పించబడతారు, గౌరవంలోనికి రాగలుగుతారు. కనుక మానవ లక్షణాలలో మన హృదయం నలిగిన హృదయముగా ఉండాలని ప్రభువు ఆశపడుచున్నాడు. కనుక వాక్యం బోధిస్తుంది, ఎవడు దీనుడై దేవుణ్ణి బ్రతిములాడునో. అవును, దీనుడై అంటే హృదయం పగిలి దేవుని బ్రతిములాడుకునే లక్షణాలు ఉండాలి. అంటే గుండెలో బాదుకునే లక్షణం. గుండె పగలాలి, గుండె పగిలితే, నలిగితే గుండెలో ఉన్న మోసం బయటకు వస్తుంది, అబద్ధాలు బయటకు వస్తాయి, తప్పుడు పనులు బయటకు వస్తాయి, దేవునికి అసహ్యమైన లక్షణాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక స్పాంజీలు నీళ్ళు ఉన్నాయనుకొని పిండితే ఏమవుతుందో తెలుసా? నీళ్లు కారుతాయి, పిండితే. అలాగే హృదయాన్ని కూడా పిండితే హృదయంలో దాసి ఉన్న పాపములన్నీ కూడా బయటకు వస్తాయి. లేకపోతే అది అలాగే ఉంచితే అందులోంచి ఒక్క పాపము బయటకు రాదు. దేవుని ప్రేమ సస్సే మేర మనం పొందలేము. కనుక వాక్యం మనకు బోధిస్తుంది, ఆయన నలిగిన హృదయం కలిగిన వారిని విడిపించగలిగిన దేవుడు. ఈరోజు అటువంటి కృప దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది జీవితాల్లో మరి నలిగిన హృదయాలు ఏముండవు. కఠినాత్ములు, ఎంత కఠినాత్మ అంటే అయ్యి బాబాలు చాలా కఠినాత్ములు అని బాబా, అయ్యి బాబా అసలు మంచి మనసు లేదండి, చాలా కఠినండి బాబు, వాళ్ళ మన ఎంత చెప్పండి, వాళ్ళు కరగరండి బాబు, వాళ్ళు అసలు వినరండి బాబు, వాళ్ళు ఏంటి అంటే వారు అంత కఠినాత్ములు. అంత కఠినాత్ముల చస్తే ఎక్కడికి పోతాం? చస్తే ఎక్కడ పోవాలి కదా? ఎందుకు అంత కఠినత్వం? అంత అవసరం? నలిగిన హృదయం కలిగి ఉంది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కాదు, నేను పరిశుద్ధుడు కాదు, మనం ఎవరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపులమే కదా. ఏదో మన మనిషి లేక ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు మనలో దొరుకుతూనే ఉంటుంది. చూసేది వాటిలోనూ, మాట్లాడే విషయాలను, ఆలోచించే విషయాలు ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంది. అంత గొప్పలు మనం అంత కఠినంగా ఉండడానికి నువ్వైనా దేవుడువా? కాదే, మనుషులమే కదా. అంత కఠిన ఎందుకు? ఆ కఠినాత్మంగా ఉండి నరకానికి పోవడం కన్నా నలిగిన హృదయం కలిగి దేవుని రాజ్యం వెళ్ళడానికైనా సిద్ధపడతాం. ఓకేనా? రైట్. ఇక మూడవది, ఎవడైతే ఆయన మాట వింటారో దేవుడు వారిని దృష్టి పెడతాడు. మొదటిది దీనుడై ఉండాలి, రెండవది నలిగిన హృదయం అయి ఉండాలి, మూడవది ఆయన మాట వినాలి. ఆయన మాట వినేవారు
ధన్యుడు. ద్వితీయోపదేశకాండం కదా, ఆయన మాటను శ్రద్ధగా విని ఎడల అంటూ ఒక లిస్టే ఇచ్చేసాడు దేవుడు. ఆయన మాట వింటేనట నువ్వు దీవించబడతావు, వెలుపలున్న దీవించబడతావు, లోనున్న దీవించబడతావు, బయటికి వెళ్ళిన దీవించబడతావు, నీ పాట దీవించబడుతుంది, నీ చేతి పనులు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నువ్వు వేసే ప్రతిత్తనం దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. అయ్యి బాబు ఎన్ని దీవులు అండి, ఎన్ని దీవులు, అన్ని దీవులే. ఇప్పుడు ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే, అవును ఈరోజు ఆయన మాట నువ్వు ఎంతవరకు వింటున్నావు నాకు తెలియదు, కానీ ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ దేవుడు నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఓకేనా? ఓకేనా? కనుక దయచేసి ఆయన మాట నువ్వు విను, ఆయన మాట విను. వింటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆయన మాట వింటే నిజంగా సంతానాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. మంచి పదార్థములతో నీకు భోజనం సిద్ధపాటు చేస్తా ఉన్నాడు. మరి ఆయన మాట వింటే నీకు స్వస్థత కూడా కలుగుతుందని దేవుడు అంటున్నాడు. మాట విన్నవాళ్ళు వినలేని వాళ్ళు కాదు. నీకు స్వస్థత కావాలా? దేవుని మాట విను. నీ చేతుల కష్టార్జును దీవించబడాలా? దేవుని మాట విను. నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలా? దేవుడి మాట విను. ఒక మాట చెప్తున్నాను, అసలు నువ్వు బాధపడదు, కానీ నువ్వు దేవుడి మాట వింటే నీ పిల్లలు కూడా దేవుడి మాట, నీ మాట వింటారు. అర్థమైందా? మొదట నువ్వు దేవుని మాట విను, అప్పుడు నీ పిల్లలు నీ మాట వినేలాగా దేవుడు చేస్తాడు. కానీ నువ్వేమో దేవుడి మాట వినో, కానీ నా పిల్లలు మాత్రం నా మాట విన్నారంటే ఇది తప్పు కదా. చిచి, అది ఆ లక్షణం మంచి పద్ధతి కాదు. మొదటగా దేవుని మాట వింటే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, సంపూర్ణ ఆరోగ్యాలు ఇస్తాడు, అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఓకే, రైట్. ఇక 4వది, దేవుడు అంటే వణికే మనసు కలిగి ఉండాలి. అంటే భయం. బైబిల్ బోధిస్తుంది, యెహోవా యందు భయభక్తులు నిలుపుడి. ఏం నిలపాలి? భయభక్తులు నిలపాలి. అంటే దేవుడు నమ్ముకుంటే సరిపోదు. దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయము భక్తి ఉంచాలి. అది లేదు ఈ రోజుల్లో. దేవుడన్నా భయం లేదు, దేవుడన్నా భక్తి లేదు. ఇష్టానుసారంగా అన్నట్టుగా ఎంత తృణప్రాయంగా బ్రతికేస్తున్నారు కదా, ఎంత నిర్లక్ష్యంగా బ్రతికేస్తున్నారు కదా. బైబిల్లో భక్తులైన దేవుడు అంటే గడ ఉనికి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, అయ్యో దేవుడు సర్వశక్తిమంతుడు. గడగడ భయం. దేవుడు అంటే గడగడ భయం. ఎందుకంటే ఆయనకి కోపం బైబిల్ ఉంది, నా కుమారుడు ఆయనకి కోపం రేపక. భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది తెలుసా? మనం చేసే తింగర పనులు బట్టి, మొత్తమైన పనులు బట్టి ఆయన కోపం వస్తుంది. అప్పుడైనా కొంచెం జాగ్రత్తగా భగవంతుడు ఏం కలిగి ఉండాలి? గడగడ వనికే మనస్సు ఉండాలి. నువ్వు ఎప్పుడైనా సరే దేవుడి గుడికి వచ్చేటప్పుడు కానీ, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు భయంతో వెళ్తున్నావు. అసలు భయం ఉంటే అందరికన్నా ముందు నువ్వే గుడిలో కూర్చుంటావు, అందరికన్నా లాస్ట్ నువ్వే గుడి నుంచి వెళ్తావు. అది భయభక్తులు. దేవుడు అంటే ఎంత భయం ఉంటుందో తెలుసా? ప్రతి విషయాలు దేవునికి ఇచ్చే విషయాలు కూడా భయపడుతుంటావు. భగవంతుడికి ఇవ్వవలసిన సొమ్ము కూడా నువ్వే నాకెత్తే ఇంకా భయం. ఎక్కడుంది భయం లేదా? ఏం చేస్తా పర్లేదు, ఏం జరిగింది. దేవుడు అంటాను లోకువాడు మనిషికి. భగవంతుడు అంటే అంత మనిషికి లోకువా? దయచేసి నువ్వు లోకుగా చూసినంత కాలం దేవునికి ఆయన నీడలు నువ్వు భయభక్తులు కలిగి ఉంది. దేవుడిగా చూడు. అర్థమైందా? భగవంతుడిగా చూస్తేనే నీకు భయం అనేది కలుగుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తివంతుడు. నీకు అర్థం అవుతలేదా? దేవుడు అంటే ఎంత ఏలాపలం అవుతుందా? చాలామంది నేను తిన్నట్లేదు, కానీ చాలామంది అలాగే ఉన్నారు, ఏలాపలంగా చూస్తున్నారు భగవంతుడిని.
భగవంతుడు అంటే ఏదో నిర్లక్ష్యం, పర్లేదు, తెలియదు, కరుణించాడు, అది చూస్తాడు, క్షమించాడు, పర్వాలేదు, దేవుడికి తెలియదు, ఎవరు చూస్తాడు, నేనేనా, ఎవరు లేదు. ఇటువంటి సైతాను మనసులోకి వచ్చేస్తే ఎంత నిర్లక్ష్యదారునిగా ఉంటుందో తెలుసా. ఆ నిర్లక్ష్యం ద్వారానే మనిషి పతనం అయిపోతున్నాడు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, బైక్ నడుపుతున్నప్పుడు, లేక కారు నడుపుతున్నప్పుడు నిర్లక్ష్యం నడుపు, ఏం ఉండదు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడే నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తగా వెళ్తావు కదా, మరి అంతకన్నా ప్రమాదం కదా దేవుడు. అంతకన్నా దేవుడి సన్నిధి, దేవుడి మాట అన్నా అంతకన్నా ప్రమాదం కదా. చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్త ఉండాలి తెలుసా దేవుడు అంటే. దేవుని యొక్క సన్నిధన్నా, దేవుడన్నా, దేవుని మాటన్నా, దేవుని కార్యమన్నా, దేవుని యొక్క విధానమన్నా, దేవుని పద్ధతులన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అలాంటి జాగ్రత్త కలిగిన వారు ఎంతోమంది బయలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరి గురించి చెప్పడానికి ఇది సమయం కాదు కనుకనే నేను భక్తుల చరిత్ర నీకేం అంతగా ఎవరి గురించి నేను చెప్పడం లేదు. కానీ ఎంతోమంది భక్తులైన వారు అలాగే భగవంతుడి వల్ల చాలా జాగ్రత్తగా వణిగేరు, ఒరిగేరు, గడగడలాడేరు, భక్తి చేశారు, దేవుడు వారిని దృష్టించారు. దేవుని కరుణా కటాక్షాలు వారందరూ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దయచేసి వణిగే మనసు మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిన వణికే వారము ఉండాలి. గడగడ వణుకుచు మరి ఆయన సన్నిధిలో సంతోషించే వారము ఉండాలి. ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞలను పాటించే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఎందుకంటే నీ శరీరం దేవుని చేతిలో ఉంది, నీ ఆత్మ దేవుని చేతిలో ఉంది, నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఏది నీ చేతిలో లేదు, ఏది నీ చేతుల్లో లేదు, అన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. నీ సంసారమా దేవుడి చేతిలో ఉంది, నీ బిడ్డల జీవితమా దేవుడి చేతిలో ఉంది, నీ కుటుంబమా దేవుడి చేతిలో ఉంది, నీ బతుకే దేవుడి చేతిలో ఉంది. విమ్మిన తమ్ముడు చేశాడా పటాపట ఏం ఉండదు. ఇంకా నువ్వు కోలుకునే లోపు అంతా ఫటాఫటా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎడుతావు, కరుణించు అంట. అప్పుడు ఎడుతావా? ఎందుకు వచ్చింది అంత కర్మ, అంత ధర్మాంతరం ఉంటుందంట. ఆ సమస్య అవసరమా? ఆ కష్టాలు అవసరమా? ఆ బాధలు అవసరమా? ఇబ్బందులు అవసరమా నీకు? వద్దు. లేనిపోయి తరపడానికి తెచ్చుకోవద్దు, లేనిపోయి నెత్తిని పెట్టుకోవద్దు. కనుక సమస్యకు రాకముందే, కష్టం రాకముందే భగవంతుడిని కరుణించాలంటే ఆయన సన్నిధులను జాగ్రత్తగా ఏం చేయాలి? వనకాలి, గడగడలాడాలి, తగ్గించుకోవాలి, తలదించుకోవాలి. అర్థమైందా? అప్పుడే దేవుడు దృష్టిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి నీ జీవితాల్లో దేవుడిని దృష్టి పెట్టాలంటే మొదటిది దీనులై ఉండాలి, రెండవది నలిగిన హృదయం కలిగి ఉండాలి, మూడవది మాట వినాలి, నాలుగవది ఆయన వల్ల వణికే మనస్సు కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దృష్టి నీ మీద ఉండి నిన్ను ఆశీర్వదింపచేసి, నిన్ను వర్ధల్ల చేసి, నీ బంధువుల్లో కానీ, నీ చుట్టాల్లో కానీ, నీ స్నేహితుల మధ్య కానీ, నీ శత్రువుల మధ్య కానీ, నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళ మధ్య కానీ, ఎవరు నిన్ను దూషించిన వాళ్ళ మధ్యనే కానీ, నేను నీచికంగా ఎవరైనా తీసి పాడేస్తే వాళ్ళ మధ్యనా దేవుడు నిన్ను హెచ్చింపచేస్తే అబ్బా, నీ జీవితంలో నీకు ఎంత ఆనందం కలుగుతుందో కదా, ఎంత సంతోషం కలుగుతుందో కదా. అతి సంతోషం ఈరోజు దేవుడికి ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. నేను సంతోషం పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా దేవుడు నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా నేను వర్ధల్ల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇటు సంతోషం నేను కలిగి ఉండడానికి కనుక వాక్య ఆలోచన కలిగి, వాక్యానుసారమైన మనసు కలిగి, వాక్యం మీద దృష్టి పెట్టి నేను ప్రార్థన చేయాలి. దేవుని కరుణా కటాక్షాలు, ఆయన సమృద్ధి, ఆయన మెండైన దీవెన దేవదేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.
చిన్న ప్రార్థన, కన్ను మూసుకో. పరమందు ఆసీనుడు అయిన దేవా, లోకరక్షకుడానికి వందనాలు. నీ వాక్యం మాతో మాట్లాడుతుంది. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించుచున్నాను అని వాగ్దానం చేస్తున్నాను. కనుక ఈ మాట వింటున్న నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డపై నీ దృష్టి పెట్టండి. నీ దృష్టి ఉంచి ఆశీర్వదించండి. నీ బిడ్డ యొక్క స్థితి నీకు తెలుసు, విధానం తెలుసు, బ్రతుకు తెలుసు, పడుతున్న కష్టం తెలుసు, మనసులో ఉన్న ఆశ నీకు తెలుసు నాయన. కనుక నీ బిడ్డకుండే ప్రతి ఆశ నెరవేర్చండి, కోరిక నెరవేర్చండి, ఉద్దేశం నెరవేర్చండి. నీ వాక్య ప్రకారం నువ్వు ఎలాగైతే కోరేవో ఆ కోరిన గుణ లక్షణాలు, ఆ 4 లక్షణాలు నీ బిడ్డకు అనుగ్రహించి తండ్రి నీ రాకడకు సిద్ధపాటు కలిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ శ్రేష్టమైన మేలు, నీ దీవెన ఆశీర్వాదం నీ బిడ్డకి సమృద్ధిగా దయచేయమని దేవా, చేతుల కష్టార్జితను ఆశీర్వదించి, కుటుంబాన్ని ఆశీర్వదించి, పిల్లాపాపలను ఆశీర్వదించి, హృదయం ఉన్న వేదన, దుఃఖం, చింతమ తొలగించి, ఆనంద సంతోషాన్ని బిడ్డకి కలుగు చేసి, నీ వచ్చి రాకడ వరకు నీకు సాక్షిగా నిలవబెట్టి నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప, ఆయన కాపుదలైన భద్రత నీకు తోడైనగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.